యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మన సాయిల్ యొక్క టైప్ ఏంటనేది తెలుసుకోవాలి. దాని కెమికల్ రెసిడ్యూస్ ఎట్లా ఉన్నాయి, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ ఎన్పికే వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాని కాంపోజిషన్ ఏంటి, దీనికి ఎట్లాంటి క్రాప్స్ సెట్ అవుతాయి, ఈ అనాలిసిస్ అంతా మనకు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. మనం సూటబుల్ క్రాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కంపానియన్షిప్ ఉన్న క్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ప్రీవియస్ క్రాప్ హిస్టరీ రిపీట్ అవ్వకుండా క్రాప్ రొటేషన్ చేయగలిగితే ఈల్డింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్లో బెనిఫిట్స్ కానీ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. దేశీ విత్తనాల కోసం కానీ అలానే ఆర్గానిక్ విత్తనాల కోసం కానీ మీరు చాలా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ బయట మనకి వైడ్ అవైలబిలిటీలో ఎక్కువ వాల్యూమ్స్లో అయితే ఇవి దొరకవు. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్గా ఏంటంటే మీరు విత్తనాలు తెచ్చుకుని దేశీ విత్తనాలు దొరికితే దాంతో సీడ్ జనరేషన్కి ఒక పోర్షన్ అనేది కేటాయించండి. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి అంటే నియర్ బై ఉన్న నర్సరీస్ నుంచి ఐడెంటిఫై చేసి నారు తెచ్చుకోవడం. ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ అయితే కనుక మీ దగ్గర మంచి విత్తనాలు ఉంటే నారు కూడా మీ సొంత పొలంలో మీరే తయారు చేసుకోవచ్చు. సో దట్ వుడ్ బీ ఈవెన్ బెటర్ యాక్చువల్లీ. Part 2 of this video will be uploaded shortly. Follow Raga Farms and stay tuned for more updates.